సాయంకాలం 4 గంటలవుతుండగా మీనా వాళ్ళ ఇంటి గేటు ముందు కారు ఆపింది సునీత. తోట మధ్యలో ఉన్న బావి దగ్గర నుండి నీళ్ల బిందె నడుమన పెట్టుకుని వస్తోంది మీనా. హాయ్ మీనా, బ్యూటిఫుల్ ఫోజ్. జస్ట్ ఏ 1 మినిట్ ప్లీజ్. కెమెరా క్లిక్ అనిపించింది సునీత. మీనాతో కలిసి ఫ్రెండ్స్ అందరూ స్నాప్స్ తీసుకోవాలని వెంట కెమెరా తెచ్చింది సునీత. అంతమందిని ఒక్కసారిగా చూడగానే స్టన్ అయినట్లుగా నిలబడిపోయింది మీనా. దగ్గరగా వెళ్లి భుజంపై చేయి వేసి, మీరు శకుంతలలాగున్నారో, లేక శకుంతల మీలా ఉండుండేదో మాకు తెలీదు గాని, ఈ తోట, దీని మధ్యలో చంకన బిందె పెట్టుకుని అందమైన మీన శకుంతల గుర్తుకొచ్చింది. చాలా బాగున్నారు, ప్రశంసాపూర్వకంగా అంది రేణుక. మీనా కళ్ళల్లో క్షణమాత్రం సంతోషం తాండవించింది. మరుక్షణం ఆ కళ్ళల్లో మీరెవరు అనే భావం గ్రహించిన సునీత పరిచయం చేసింది. పరస్పర పరిచయాలనంతరం ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళ అమ్మను వదినను చూపెట్టింది. సునీత ముందుగానే వర్ణించి చెప్పడం వల్లనేమో ఆ మిత్రులకు కొత్తగా చూస్తున్న అనుభూతి, కొత్త వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కలిగే బెరుకుతనం ఏమీ కలగలేదు. ఎప్పుడో చూసినట్లు పాత పరిచయం ఉన్నట్లే అనిపించింది. రకరకాల చెట్లు రంగురంగుల పూలతో అందంగా టీవీగా ఊగుతున్నాయి. సాయంకాలం చల్లటి గాలులతో కలిసొస్తోన్న పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి పరవశించారు మిత్రులు. ఇన్ని రకాల గులాబీలుంటాయని ఇంతవరకు మాకు తెలీదు అంది సరోజ, అక్కడున్న దాదాపు 30 రకాల గులాబీలను చూస్తూ. చెయ్యెత్తితే అందేట్లు వేలాడుతున్నాయి మామిడికాయలు. పొట్టిగా గుబురుగా ఉన్న మామిడి చెట్లు నిండుగా కాయతో భారంగా నిల్చున్నట్లున్నాయి. అక్కడున్న 6 చెట్లను చూస్తూ, ఈ కాయంతా మార్కెట్లోకి వేస్తారా అని అడిగింది కమల. లేదు, చెట్ల ప్రకారం అమ్మేస్తారు. జామ చెట్లు 2, సపోటా చెట్లు 2 ఉన్నాయి. ఇంకా నారింజ, నిమ్మ, బత్తాయి చెట్లున్నాయి. వాటి పక్కన అరటి మొక్కలున్నాయి. కొన్ని బాగా పెరిగిపోయి చెట్టుల్లా నిలబడ్డాయి. ఉన్న 25 చెట్లలోనూ దాదాపు 10 చెట్లకు పైగా పొడవాటి గెలలతో నిండుగా ఉన్నాయి. వాటి పక్కనంతా కూరగాయ పాదులున్నాయి. వంగ, బెండ, బీర, కాకర, పొట్ల, అనేక రకాల పాదులు పువ్వులతో, పిందెలతో, కాయలతో చూడముచ్చటగా ఉన్నాయి. ముందు వైపునంతా పూల మొక్కలున్నాయి. అనేక రకాల కాటన్స్ మొక్కలు, మధ్య మధ్య పూల మొక్కలు. అంతా క్రమ పద్ధతిలో పెంచడానికి ఎంత శ్రమపడ్డారో చూసి ఆలోచిస్తే కానీ అర్థం కాదు. తెలుపు, పసుపు, వైలెట్ ఇన్ని రకాల చామంతులు చూస్తుంటే మీనాలోని ఆసక్తికి, కృషికి అబ్బురపోయారు. ఒక్కొక్క భాగాన్ని విడదీస్తూ మధ్యలో క్రమ పద్ధతిగా కత్తిరిస్తూ పెంచిన క్రోటన్స్, సన్నజాజి, మల్లెతీగలకు ఆర్చీలుగా పందిర్లు వేసి పాకించిన తీరు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఆ తోటలో ప్రతి భాగంలోనూ స్నేహితులందరూ కలిసి విడివిడిగా, ఇద్దరిద్దరుగా, రకరకాలుగా ఎన్నో ఫోజుల్లో ఫోటోలు తీసుకున్నారు. ఈ తోట మీద మీకు చాలా ఆదాయం వస్తుందేమో కదూ అంది లీల. నవ్వింది మీనా. నా పెళ్లి చేస్తే కాని మా అన్నయ్యకు ఆదాయాన్ని ఇవ్వలేదు. మీ పెళ్లి చేసేది ఈ తోటేనన్నమాట. అన్నమాటే వత్తి పలుకుతూ చిలిపిగా అందంగా నవ్వింది మీనా. సినిమా ప్రోగ్రాంతో వచ్చిన అమ్మాయిలు ఆ సంగతే మర్చిపోయారు. 8 గంటలవుతుండగా ఇంటికి చేరుకున్నారు స్నేహితురాళ్ళు. అప్పటికే వచ్చున్న సునీత ఫాదర్ వాళ్లకు మంచి కంపెనీ ఇచ్చారు. ఆయన ప్రపోజల్ మీద స్నేహితులు నైట్ షోకి బయలుదేరారు. 4 రోజులు 4 గంటల్లా గడిచిపోయాయి. అంకుల్, మా జన్మలో మరువలేని మహత్తరమైన వ్యక్తి మీరు. కుమార్తె స్నేహితులను కూడా మన్నించి, ఆదరించి, మీ కాలంలో సగాన్ని పంచిచ్చిన మీ సంస్కారపూరితమైన అనురాగాన్ని జీవితమంతా గుర్తించుకుంటాం. వెళ్ళబోతూ తడి కళ్ళతో, గరగరలాడుతున్న కంఠాలతో, అమిత సంతోషంతో కూడిన ఒక విధమైన బాధతో, బరువైన హృదయాలతో సెలవు తీసుకుంటూ అభివందనాలతో చెప్పిన పలుకులవి. రేణుక ఇంటికి వెళ్ళింది. వెళ్ళడం ఉల్లాసంగానే వెళ్ళింది. కానీ వెళ్ళిన తర్వాత ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మానవుడు రేపు ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు జవాబు చెప్పలేడు గాని, జరగబోయే జీవితాన్ని గురించి అనేక బంగారు కలలు కనకుండా ఉండలేడు. అవి నెరవేరుతాయా లేదా అనే అనుమానం రాదు. ఈ సంఘం మనల్ని ఆమోదిస్తుందా అనే భయం ఉండదు. ఆశలు అల్లుకోవడం అనేది మానవుడికో హక్కు, అందమైన కళ, మనుగడకు పునాది. నెరవేరినా నెరవేరకపోయినా ఊహించడం తప్పు కాదు. ఊహ లేనినాడు మానవుడికి ఆశలుండవు. ఆశ లేనినాడు ఆశయాలు లేవు, లక్ష్యాలు లేవు. ఆ జీవితం యంత్ర సమానం. ఆ మనస్సు ఎలాంటి అనుభూతులకు చలించని భయంకర ఎడారయ్యే ప్రమాదం కూడా ఉంది. మనుగడే దెబ్బతింటుంది. మానవ వ్యవస్థే మారిపోతుంది. సహజ లక్షణాలను కూడా కోల్పోగల అవకాశం ఉంది.
ఇలాంటి ఒక ప్రశ్న తలెత్తుతుందని, దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పూర్తిగా అనుకోకపోయినా, ఇంత త్వరగా వస్తుందని మాత్రం అనుకోలేదు రేణుక. ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మీద కాస్త గాలి దుమారం లేస్తుందని తెలుసు. దాన్ని గూర్చి భయపడినా, దాన్ని ఎదుర్కొనే సన్నాహంలో మాత్రం లేదు. దాన్ని గూర్చి ఇంకా త్వరపడలేదు. అనుకోకుండా వచ్చిన కష్టమిది. రేణుక తండ్రి చనిపోవడం తాతగారికో షాక్. ఆ షాక్ నుండి ఆయన కోలుకోవడానికే 5, 6 సంవత్సరాలు పట్టింది. అంతకు ముందు మాత్రం ఆయనకు ప్రపంచమే తలకిందులైనట్లనిపించింది. ఒకవైపు మాటలు కూడా రాని పసిబిడ్డ. మరోవైపున మాట్లాడకుండా మంచంలో పడిపోయిన తండ్రి. భరించలేని శోకం గుండెలు పిండుతుంటే, అంతకు రెట్టింపు బాధ్యతలు నెత్తిన మోదుతుంటే, చిన్న వయసులో వైధవ్యం పొందిన రేణుక తల్లి అన్నపూర్ణ మమ్మల్ని మాత్రం ఎందుకు మిగిల్చారు? అందర్నీ ఒక్కసారే కొంపలో ఉంచి కాల్చేస్తే అందరం కలిసి చచ్చేవాళ్ళం కదా! అని నెత్తి నోరు బాదుకుని ఏడ్చింది. అన్నపూర్ణ తల్లి చాలా అమాయకురాలు. బాధలొస్తే ఏడవడం, సుఖాలొస్తే సంతోషించడమే తెలుసు కానీ, అసలు ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తి. ఆవిడకు ఏ విషయమూ పట్టదు. అల్లుడు చచ్చిపోయాడు కాబట్టి ఏడవాలి. అందుకే ఏడుస్తోంది. అసలు ఎందుకేడవాలో ఆవిడకి తెలీదు. కూతురి భవిష్యత్తంటూ వచ్చే ఒక ప్రశ్న ఉంటుందనే విషయం ఆవిడకి తెలీదు. ఇంట్లో అంతా ఏడుస్తున్నారు కాబట్టి తను ఏడుస్తోంది. అంతటి అజ్ఞానురాలావిడ. కూతురికేం ధైర్యం చెప్పగలదు? కూతురి కష్టాన్ని ఏం పంచుకోగలదు? అలాంటి భార్య నుండి కూతురు పొందే ఓదార్పు ఏంటో పరంధామయ్యకు బాగా తెలుసు. లక్ష్మిలా కళకళ్లాడే కూతురు నిర్జీవంగా ఇంట్లో తిరుగుతుంటే చూడలేకపోయేవారు ముసలాయన. 17 ఏళ్లకే అన్ని ముచ్చట్లకు దూరమైన కూతుర్ని చూసి భరించలేకపోయారు. కుంకుమ లేక బోసిపోయిన నుదురు, రంగుగాజుల్లేక వెలవెలపోతున్న చేతులు, తెల్లని చీర కట్టుకుని నిర్లిప్తంగా తిరుగుతున్న ఆ మూర్తిని చూసి తల గోడకేసి కొట్టుకుంటూ ఏడుస్తున్న తండ్రిని పొదివి పట్టుకుని ఆప్ చేసింది అన్నపూర్ణ. అమ్మా పూర్ణ, నిన్నీ విధంగా చూడ్డానికా నేను బ్రతికుంది? అంటూ ఏడుస్తున్న తండ్రిని గుండె బండ చేసుకుంటూ అడిగింది. నాన్నా, ఆయన ఎలాగూ పోయారు. ఆయన్నిక వెతకలేను, పొందాలేను. కానీ నువ్వు కూడా నన్ను వదిలేస్తే ఇంక నేనెట్లా బ్రతకను నాన్నా? ఈ పసిదానితో, ఆ అమ్మతో, ఈ ప్రపంచంలో ఎవరి అండ చూసుకుని, ఏం చూసుకుని బ్రతకాలి నాన్నా? అంటూ ఏడుస్తున్న కూతుర్ని గుండెలకు హత్తుకుని మూగగా రోదించారు పరంధామయ్య. అయితే అల్లుడి మరణం కన్నా కూతురి భవిష్యత్తు పెనుభూతంలా భయపెడుతుంటే మళ్ళీ మనిషి అవలేకపోయారు. అలా పడిపోయిన ముసలాయన 5 సంవత్సరాలకు మనవరాలి ముద్దు ముద్దు మాటలకు కాస్త కాస్త లేవగలిగారు. కాని ఒంట్లోని జవసత్వాలన్నీ అల్లుడితోనే మాయమైనట్లున్నాయి. అప్పట్నుంచి పక్కింటి శేషయ్య గారే అండ. కంటికెదురుగా కనిపిస్తోన్న కూతుర్ని తండ్రిని చూసి కనిపించని కష్టాలు భవిష్యత్తు తలుచుకుని రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న అన్నపూర్ణకు సావిత్రమ్మగారే కొండంత అండగా నిలబడింది. పూర్వం ఆ 2 కుటుంబాల మధ్య బీరకాయ పీచులాంటి దూరపు బంధుత్వం ఏదో ఉండేది. కాని చెట్టంత అల్లుణ్ణి కోల్పోయిన పరంధామయ్య 20 ఏళ్లైనా లేని వయసులోనే పసుపు కుంకుమలకు దూరమై అలమటిస్తోన్న అభాగ్యురాలు అన్నపూర్ణ తండ్రిని కోల్పోయి తల్లి తాతల అనురాగాన్ని అనుభవించలేకపోతోంది పసిది రేణుక. ఆ కుటుంబాన్ని చూస్తున్న శేషయ్య మనసున్న మనిషిగా, అమ్మా అన్నపూర్ణ, జరిగిన దాని గురించి ఎంత విచారించి ఏం లాభం తల్లి? ఈ పసికందును చూసి గుండె బండ చేసుకోవాలి. నా తోబుట్టు లాంటి దానవు అంటూ ఊరడించాడు. అన్నమాట నిలబెట్టుకున్నాడు చచ్చిపోయేదాకా. పోతూ కూడా తన మాట మరిచిపోలేదు. 2 కుటుంబాల బాధ్యతలు కొడుకు రవీంద్రకు అప్పగించి మరీ వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ నిండు కొండ. రేణుకను కోడలుగా చేసుకోవాలని మనసులో అనుకునేది. కొడుకు కోడలు నట్టింట్లో తిరుగుతున్నట్టు 2 మధ్య ఉన్న గోడ పగలగొట్టించి మనమల్ని మధ్యలో పెట్టి ఆటలాడిస్తూ తాను అన్నపూర్ణ ముచ్చట్లు చెప్పుకుంటున్నట్లు కలలు కనేది. అయితే ఏనాడు నోరు తెరచి అన్నపూర్ణతో అనలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. పరంధామయ్యకున్నంత ఆస్తి లేని రవీంద్రని అల్లుడిగా చేసుకుంటారో, లేక సహాయం చేసినట్లు చేసి నా ఆస్తి కాజేయాలని చూస్తున్నారా అని ఎదురు తిరుగుతారో అనే సందేహం వల్ల ఆమె ఏనాడు తన మనసులోని మాటను పొరపాటుగా కూడా ఎక్కడా బయట పెట్టలేదు. అదే కోరిక అన్నపూర్ణలోనూ ఉంది, పరంధామయ్యలోనూ ఉంది. తండ్రి కూతుళ్ళు ఈ విషయం మీద చాలా దూరం ఆలోచించేవారు. రవీంద్ర అందగాడు, బాగా చదువుకున్నాడు, వెనకాల ఆస్తుంది. వాడికి ఎవరైనా దక్షత గల ఇంట్లోంచి 60-70 వేలు కట్నమిచ్చి పిల్లనిస్తారు. ఇంటి విషయాలు వాళ్లే చూసుకుంటూ వాణ్ణి పై చదువులకు కూడా పంపిస్తారు. విదేశాలకు పంపించగలరు. పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలడు. కానీ మనమేం చేయగలం? కట్నమైతే ఇవ్వగలం గాని అండ ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం?
మన బరువు కూడా వాడి మీదే వేసి వాడికింకా భారం అవడమే కాని, బాబూ, నువ్వెళ్ళి ఇంకా పైకి చదువుకోరా, హాయిగా పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకుని సుఖపడరా అని అనగలమా? మొదట్నుంచి ఆ కుటుంబం మనకు చేసిన సహాయాన్ని మర్చిపోయి, వాళ్ళను మొహమాటంలో పెట్టేసి, మన అమ్మాయిని కట్టబెట్టి వాడి భవిష్యత్తుని ఎలా పాడు చేయడం? ఈ విధంగా ఆలోచించేవారు తండ్రి కూతుళ్ళు. అయినా రవీంద్ర చదువు చాలించి వ్యవసాయం చేయదలుచుకున్నానని చెప్పిన తర్వాత రేణుకను కూడా పట్నం పంపించి కాలేజీ చదువులు చెప్పించడం కల్లా అన్నారు పరందామయ్య. పియూసీ చేసిన రేణుక ఇంట్లో కూర్చుని ఏం చేయను అని మొండికెత్తగా, సరే, టీచర్ ట్రైనింగ్ అవమని హాస్టల్కి పంపించారు. మొదట్లో మొరాయించిన అంతకన్నా వేరే ఆశ లేదని, ఇంకాస్త పెంకితనం చేస్తే అదైనా అందక ఇంట్లోనే చావాలని తెలిసిన రేణుక దానికే ఒప్పుకుంది. రవీంద్ర మనసులోనూ ఇంచుమించు ఇదే మాదిరి ఆలోచనలు సుళ్ళు తిరిగేవి. రేణుక అందమైన పిల్ల, చురుకైంది. నేనేమో వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరులోనే ఉండిపోతున్నవాణ్ణి. పట్నం పోయి ఉద్యోగాలు చేయడమనేది జరగని పని. వెళ్ళిపోతే అమ్మ, ఇల్లు పొలం వదిలి అమ్మ రాదు. అమ్మిష్టానికి వ్యతిరేకంగా నడవడం నా వల్ల కాదు. అందని పళ్లకు అరులు చాచి ఉన్న మనశ్శాంతిని కోల్పోయి ఇల్లు నరకంగా చేసుకునే బదులు ఎవరో మనకు సరిపోయే పిల్లని చేసుకోవడమే మేలు. అయినా రేణుక మనసులో ఏముందో కదా! నిరాశలోనే ఒక మూల ఆశ. ఒకవైపు జరగదు అని ఖచ్చితంగా మనసుకు చెప్పుకుంటూనే మరోవైపు ఏమో అనే సందేహం. అయితే విచిత్రం ఏంటంటే ఇంతమంది మనసుల్లో అదొక ముఖ్యమైన విషయంగా మారి పురుగులా దూరి తొలుస్తుంటే అసలు ఈ విషయాన్ని చూచాయిగా కూడా అనుకోలేదు. దీనికంతకు కారణభూతురాలు రేణుక. సావిత్రమ్మకు ఆరోగ్యం దెబ్బతింది. కొడుకు పెళ్లి చూడాలని తన చేతుల మీదుగానే కొడుకుని ఓ ఇంటివాణ్ణి చెయ్యాలని తాతాలాడుతోంది. వయసు ఎల్లకాలం ఒకలాగే ఉంటుందా? పోయే రోజులే కాని తిరిగొచ్చే రోజులు కాదుగా. తన కాయం అలా ఉండగానే ఆ శుభకార్యమేదో చూడాలని ఆశ. పరామర్శించడానికొచ్చిన పరంధామేను మనమరాలి పెళ్లి ఈ ఏడు చేయరు అంటూ కదిలించింది. పరంధామే మాత్రం తక్కువ. సావిత్రమ్మ ఎంత గుమ్మనంగా అడిగిందో అంతకంటే లోతుగా సమాధానమిచ్చాడు. పరమేశ్వరుడి ఆదేశం, మీ దయ, అన్నీ కలిసి రావాలిగా అమ్మా అంటూ. ఇంకా ఏమనడగాలో ఆమెకు తెలియలేదు. తన మనసులోని భావం ఆయన గ్రహించలేదని అనుకోలేదు. కాని విషయాన్ని సూటిగా ఎలా ప్రస్తావించాలి అని మాత్రం తటపటాయిస్తోంది. ఈ ముసుగులో గుద్దులాట మాత్రం ఎంతకాలమని? దాన్ని నా కోడలుగానే చేసుకోవాలనుకుంటున్నాను. మీకిష్టమైతే. ఎంత మాటన్నావు సావిత్రమ్మ! మీకిష్టమైతే అని నువ్వు అడుగుతున్నావా? దాన్ని చిన్నప్పుడే నీ కోడల్ని చేశాం కదమ్మా! కాని ఆ అబ్బాయి సంగతేమమ్మా? నానుస్తున్న పరందామయ్య గారిని వారించింది. ఆహా! ఆ విషయంలో మీరేమీ సందేహించకండి. వాడికి రేణుకంటే ఇష్టమే. ఇష్టానికి కాదమ్మా అని చెప్పేది. బయట సంబంధమైతే వాడికి కావలసినంత అండా దొరుకుతుంది. పొత్తు కలిసొస్తుంది. అందుకు నేను వెనక ముందు ఆలోచన చేసేది. ఆ ఆలోచనేమీ పెట్టుకోకండి. ఈశ్వరుడి కృప వల్ల మనకు లోటేమీ లేదు. అది ఒక్కతే, వీడు ఒక్కడే. ఆ ఉన్నదేదో వాళ్ళకేగా. మనకిన్ని మెతుకులు చాలు. సొత్తు దొరుకుతుందేమో గాని ఈ అభిమానాలొస్తాయా? మీరలాంటివేమీ పెట్టుకోకండి. పోతే మరి పిల్ల చదువుకుంటోంది. దానిష్టం కూడా కనుక్కోవాలిగా. అడిగి చూడండి. ఆ శుభకార్యమేదో త్వరగా జరిగిపోతే నేను కృష్ణారామ అనుకుంటూ కన్ను మూస్తాను. లోపల అమ్మ తాతయ్య మాట్లాడుకుంటున్న సంభాషణంతా వింటున్న రవీంద్ర మనసు రెక్కలు కట్టుకుని నాట్యం చేస్తోంది. ఈ సందర్భంలోనే రేణుక సునీత ఇంటి నుండొచ్చింది. వచ్చిన రెండో రోజు దొడ్లో రోడ్డు మీద కూర్చుని కూతురికి జడవేస్తూ అంది అన్నపూర్ణమ్మ. అత్తయ్య కొంట్లో బాగుండడం లేదు. ఒకసారి పోయి చూసిరా. బాదం చెట్టున పండిన కాయలున్నాయేమో అని తలెత్తి వెతుకుతున్న రేణుక అత్తయ్యకేంటమ్మా అని అడిగింది. ఏముంది, వయసు అయిపోయింది కదా, కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటోంది. అసలు తుఫాను అప్పుడే ప్రారంభమైంది. ఇంతలో పరందామయ్య గారు కూడా వచ్చేసరికి ఇరుపక్షాలకు యుద్ధం ప్రారంభమై చూస్తుండగానే తీవ్ర రూపం దాల్చింది. రేణుకొచ్చిందని తెలిసి హుషారుగా రాబోయిన రవీంద్ర వరండాలోనే ఆగిపోయి రేణుక ఉద్దేశాలన్నీ వింటుండిపోయాడు. మొదట్లో కాస్త భయపడి జంకిన తర్వాత డిబేట్లో వాదిస్తున్నట్లుగానే తల్లి తాతలతో తీవ్రంగా పోట్లాడింది. అసలు పెళ్ళే చేసుకోనంది. అయినా పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ గడిపే రవీంద్రని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నారని నిలదీసింది. చిన్నప్పటినుంచి కలిసి ఆడుకున్న అతన్ని భర్తగా చేస్తే అంగీకరించను అని ఖచ్చితంగా చెప్పింది. రేణుక పెంకిదని తెలుసుగాని ఇంత మొండిదని మాత్రం అనుకోలేదు రవీంద్ర. అంతగా తెగేసి చెప్తున్న కూతుని చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణమ్మ. చిన్నతనం నుండి తన మనవరాలు ఎంతో చురుకైందని మురిసిపోయిన తాతగారు
అదే పిల్ల ఇలా ఎదురు తిరిగి వాగుతుంటే వింటుండలేకపోయారు. ఆ కుటుంబం మనకు చేసిన సాయమంతా మరిచిపోయావా? రవీంద్ర అండగా నిలబడబట్టే ఈ రోజున నువ్వు తలచుకుని గర్వపడుతోన్న చదువులు వెలగబెట్టగలిగావు. పెళ్లి చేసుకోనంటావా? పెళ్లి చేసుకోవు. చేసుకోకేం చేస్తావు? ఊళ్ళెళ్తావా? ఏ అపవాదు లేకుండా ఒంటరిగా ఈ సంఘంలో బ్రతకగలననే అనుకుంటున్నావా? ఇవాళ రేపు నేను మీ తాతయ్య పోయిన తర్వాత నీకెవరే అండ? నీకేంటే దిక్కు? ఏం చూసుకుని ఆ పొగరు? రవీంద్ర అయితే చిన్నప్పటినుంచి తెలుసున్నవాడు. నిన్ను సుఖపెడతాడు. ఎవణ్ణో కట్టుకుంటే నీ తలతిక్క చూసి నోరు మూసుకునుంటే ఉండు, పోతే పో అని తరుముతాడు. ఆరు నూరైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. అధికమైన ఆవేశంతో అరిచేసరికి గుండెల్లో నొప్పొచ్చి పడిపోయింది అన్నపూర్ణమ్మ. ఆరు నూరు అవలేదు. రేణుక సమ్మతించడం లేదు. కాని రవీంద్ర ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అంత ఖచ్చితంగా చెప్తున్న రేణుకని ఏ ధైర్యంతో పెళ్లి చేసుకోవాలో అర్థం కాలేదు రవీంద్రకు. రేణుకని బలవంతాన పెళ్లి చేసుకుని జీవితంలోని శాంతి సుఖాలను దూరం చేసుకుని తెలివి తక్కువవాడు కాదు రవీంద్ర. రవీంద్ర నిర్ణయం విన్న తర్వాత బంగారం లాంటి కుర్రాడు. ఏ పిల్ల పూజ చేసుకుందో ఇలాంటి భర్తను పొందేటందుకు? దేనికైనా పెట్టి పుట్టాలి. నెత్తిమీద శనిదేవతుంటే మంచి బుద్ధి ఎలా పుడుతుంది? సిరొస్తుంటే వద్దని మోకాలడ్డేవాడు తెలిసి చేస్తుంటే ఇంకెవరు చెప్పగలరు? నువ్వైనా సుఖశాంతులతో నూరేళ్లు వర్ధిల్లు బాబు. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. నీకు తగిన భార్య దొరకాలి. వినయ విధేయతలకు పుట్టినిల్లైన పిల్ల రావాలి. మనసులో పరిపరి విధాలనుకుంటూ మనసారా అతన్ని దీవించింది అన్నపూర్ణమ్మ. విధి నిర్ణయానికి తల ఒగ్గందెవరు? రేణుక కర్మ, రవీంద్ర అదృష్టం అనుకున్నారు తాతగారు. ఆ వేసవిలోనే రవీంద్ర శైలజను పెళ్లి చేసుకున్నాడు. ఆ పక్క ఊరి మునసబ్ గారి అమ్మాయి శైలజ. శైలజ పియూసీ పరీక్ష పాసైంది. హిందీ పరీక్షలకు కూడా కట్టి ఉత్తీర్ణురాలైంది. చక్కని రంగు, మంచి రూపురేఖలున్న పిల్ల. మంచి ఆరోగ్యంతో, చక్కని అవయవ సౌష్ఠవంతో చూడగానే ఆకర్షించే విగ్రహం. రవీంద్ర పక్కన చక్కని జోడీగా ఉంది శైలజ. ఎక్కువ కట్నం లేకపోయినా ఆకర్షణీయమైన శైలజను చూసి, ముఖ్యంగా చదువుకున్న పిల్లయ్య అయినా ఆమెలో ఉన్న వినయ విధేయతలకు సంబరపడి ఒప్పుకుంది సావిత్రమ్మ. రేణుక కాకుండా పోయాక ఏ పిల్లయితే ఏంలే అనుకుని కొంత నిర్లిప్తంగా ఉన్న రవీంద్ర శైలజ కాపురానికొచ్చిన 3 రోజుల్లోనే రేణుకను పూర్తిగా మరిచిపోయాడు. ఇప్పుడు శైలజ రూపే అతని ప్రాణం. ఆమె ఊహే అతనికి ఆనందం. ఆమె సంతోషమే అతని జీవితం. సాయంకాలం చాలా కాలం తర్వాత కొబ్బరికాయ, సాంబ్రాణి ఒత్తులు తీసుకుని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళింది సావిత్రమ్మ. పొలం నుండొచ్చాడు రవీంద్ర. పొడుగు చేతుల తెల్ల షర్టు వేసుకున్నాడు. మోచేతుల కిందుగా కొంచెం మడిచి వదిలేశాడు. తెల్లని గ్లాస్కో పంచి మడిచి లుంగీలా కట్టుకుని మోకాళ్లపై మడిచి కట్టాడు. గది కిటికీలోంచి చూస్తున్న శైలజకు తల వంచుకుని చకచక గొడ్డు వెంబడి నడిచొస్తోన్న రవీంద్ర అద్భుతమైన అందగాళ్లా కనిపించాడు. తన అదృష్టం తన కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు తోచింది. తలుపు తీసి పక్కనే నిలబడింది. తలుపు తీసున్న వాకిట్లోంచి అమ్మా అని పిలుస్తూ లోపలికొచ్చాడు రవీంద్ర. అతను లోపలకు ప్రవేశించిన వెంటనే తలుపులు మూసింది శైలజ. ఆ చప్పుడుకు వెనక్కు తిరిగాడు. నవ్వుతూ అతని దగ్గరకు చేరి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని నుదుటిపైన మృదువుగా ముద్దు పెట్టుకుంది. మీరా గట్టు మీద నుంచి టీవీగా నడిచొస్తుంటే చాలా అందంగా ఉన్నారు. గొంతులో సన్నగా జీర. చిలిపిగా నవ్వాడు రవీంద్ర. భార్య అందానికి భర్త పరవశించడం, మెచ్చుకోవడం వగైరా నాకు తెలుసుగాని భర్త అందాన్ని ప్రశంసిస్తోన్న ఈ దేవిగారి చిత్తం బహు విచిత్రంగా ఉంది. ఏం మీ అందాన్ని నేను మెచ్చుకోకూడదా? అతని షర్టు గుండీని తిప్పుతూ అంది. అని నేననలేదు. కొత్తగా ఉంది అన్నాను. మీకిష్టం లేదా? బొంగుమూతి పెట్టి పక్కకు తిరిగి తన పొడవాటి జడను చేతికి చుట్టుకుంటూ నిల్చున్న శైలజను చూసి హాయిగా నవ్వాడు రవీంద్ర. 2 చేతులతోనూ అమాంతం లేవనెత్తాడు. ఉన్నట్లుండి తన శరీరం గాలిలో ఎగిరేసరికి కెవ్వుమనబోయి భర్త గుండెలకు హత్తుకుపోయింది. అతని మెడను 2 చేతులతోనూ చుట్టేసింది. తీసుకెళ్లి మంచంపై పడేసి పక్కనే కూర్చున్నాడు. రాణిగారి హుషారుకు, అలుకకు మెచ్చితిమి. తల ఒక పక్కగా ఉంచి కళ్ళతో చేతులతో అభినయిస్తూ చెప్పిన అతని తరహాకు కిలకిలా నవ్వింది శైలజ. అమ్మేది? గుడికి వెళ్లారు. బయటనుండి రంగమ్మ కేకేసింది. అమ్మాయి గారు, అయ్యగారికి నీళ్ళెట్టమంటారాండి? వస్తున్నానుండు. దిండు మీదున్న తలను అతని ఒడిలో పెట్టుకుంటూ అడిగింది. స్నానమట చేస్తారా? చెయ్యనా? చెయ్యండి. మళ్ళీ ఆలస్యమైతే చలేస్తుందేమో. మరి ఒళ్ళో నుంచి లేవండి. ముక్కుపట్టి లాగుతూ అన్నాడు. నాకు లేవాలనిపించడం లేదు.
అయితే బాత్రూంలోకొచ్చి అతని మాట పూర్తి కాకుండానే చటుక్కున అతని ఒళ్ళోంచి కిందకు జారి గది బయటకు పరిగెత్తింది. తృప్తిగా నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళాడు రవీంద్ర. చదువుకున్న భార్యాభర్తలు. ఉన్నది పల్లెటూరైనా రవీంద్ర ఇల్లు అన్ని సౌకర్యాలతోనూ కట్టబడుంది. పెళ్లికి ముందు మరికొన్ని మార్పులతో ఆ ఇంటిని దిద్దాడు. శైలజ కట్నం రూపేణా డబ్బు మూటైతే తేలేదు గాని అందమైన ఫర్నిచర్ చాలా తెచ్చింది. ఇత్తడి, వెండి, సిల్వరు అలాంటి సామాన్లు కూడా ఏమీ అవసరం లేదు. వద్దు అంది సావిత్రమ్మ. అది కూడా ఒక కారణమైంది. డబుల్ కాటు, చిన్నది డ్రెస్సింగ్ టేబుల్, గాడ్రేజ్ బీరువా, టేబుల్స్, కుర్చీలు, సోఫా సెట్టు, రేడియో. మొత్తంగా నాగరిక జీవనానికి కావాలనుకుంటున్న ఫర్నిచర్ అంతా తెచ్చింది. కొడుకు, కోడలు ఆ ఇంటిని వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా సర్దుకుంటుంటే నవ్వుతూ చూస్తుండేది సావిత్రమ్మ. అత్తగారి ముందు పిల్లి పిల్లలా ఉండే శైలజ భర్త దగ్గర మాత్రం అతి పెంకి పిల్లగాను, మహా గడుగ్గాయిగాను ఉండేది. వారి చైతన్యం ఆ ఇంటికో వెలుగు. వారి దాంపత్యం చూడముచ్చటైంది. సునీత ఇంటి దగ్గర వేసుకున్న ప్లాన్ ప్రకారం స్నేహితురాళ్ళందరూ సరోజ ఇంటికి వెళ్ళాలి. కానీ ఈ పెళ్లి గొడవలు, ఆ రిస్క్లో పడిన రేణుక తను రాలేనంటూ సరోజ అడ్రస్కు క్షమించమని ఓ ఉత్తరం రాసి పడేసింది. అప్పట్నుంచి ప్రతి ప్రోగ్రాము రేణుకకు అందుతూనే ఉంది. కానీ తనను చూస్తేనే అంతెత్తున ఎగిరిపడుతున్న తల్లిని పర్మిషన్ అడిగే ధైర్యాన్ని కోల్పోయిన రేణుక ఇంకా ఎవరింటికి వెళ్ళలేకపోయింది. తను వెళ్ళలేకపోయినా వాళ్ళనైనా పిలిస్తే బాగుంటుందని తలంచి తల్లిని అడిగింది. స్నేహితులొస్తారని వీరన్ని కొబ్బరి చెట్టెక్కించి బొండాలు కోయిస్తోంది రేణుక. అమ్మాయి గారు ఆరొచ్చేసిండ్రు అంటూ పరిగెత్తుకొచ్చాడు గంగడు. బొప్పాయికాయలేమైనా పండాయేమో అని చూస్తున్న రేణుక చిరాగ్గా అంది. ఎవర్రా? వాడు చెప్పబోయే లోపున అన్నపూర్ణమ్మ గారే కేక వేశారు. అమలు ఇలారా, సునీతొచ్చింది చూడు. పండిన బొప్పాయికాయను కోయడానికి గెడకర్రతో ప్రయత్నిస్తున్న రేణుక చటుకున ఆ కర్రనక్కడే పడేసి ఎదురుగా నుంచున్న గంగణ్ణి పక్కకు తోసి చరచరా పరిగెత్తుకొచ్చింది. సాయంకాలానికి విమల తప్పించి మిగిలిన వాళ్ళంతా వచ్చేశారు. రేణు, వీళ్ళందరి ఊళ్ళు నువ్వు చూడనేలేదు. అవి పల్లెటూర్లు కావు, పట్టణాలు కావు. మరి వాళ్ళు పల్లెటూర్లు అని చెప్పారే? ఇప్పుడు అలాగే అంటున్నారు. అయితే అవి పల్లెలేనేమో. కానీ కావు. బస్సులు, రిక్షాలు అంతా బస్తీల్లో ఉన్నట్లే ఉన్నాయి. దుకాణాలున్నాయి, కాఫీ హోటళ్లున్నాయి. మరిచాను, సినిమా హాల్ కూడా ఉంది. మరింక లేనివేమిటి? పచ్చగా కనిపించే పొలాలు. వెనక వైపున బస్సులు వెళ్లే రోడ్డు వరకు కనిపిస్తోన్న జనుముత్యాలను చూస్తూ అంది. వేసవకాలం అవడం మూలాన జనపచేల మధ్యలో నుండి రోడ్డుకు వెళ్ళడానికి కాలిబాటుంటుంది. ఎత్తుగా పెరిగిన ఆకుపచ్చని జనుప మొక్కలు, వాటిపైన విరగబూసిన పసుపచ్చని పువ్వులు, మధ్యలో వంకర్లు తిరిగి తెల్లగా కనిపించే కాలిబాట. చాలా అందంగా, వర్ణించలేనంత చక్కగా ఉంటుంది చూడ్డానికి. ఆ రాత్రి ఉలవచారు, గెడ్డలాంటి మీగడ పెరుగుతో భోజనాలు చేశారు. ఇవి ఇంతవరకు సునీత, కమల తినలేదట. మా ఊర్లలో అమ్ముతారు కానీ అవింత రుచిగా మాత్రం ఉండవు అన్నారు లీలా, సరోజ. మరుసటి రోజు ఉదయానికి విమల కూడా వచ్చేసింది. వాళ్ళు ఉండగా వాళ్ళు ఎరుగని రుచులు చూపించింది రేణుక. ముఖ్యంగా వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉన్నాయని మెచ్చుకున్నవి దోరగా వేయించిన మినపరొట్టె, వడియాల కూర, పుల్ల మజ్జిగతో వేసిన అపచ్చులు, ఉలవచారును. వీరడు చాకచక్యంతో తొనగకుండా తీసి శుభ్రమైన తాటి మువ్వలో పెట్టి తెచ్చిన ముంజలు తింటూ సునీత చాలా సంబరపడింది. ఒకసారి ఇవి ఒక చిన్న బుట్టలో పెట్టుకుని అమ్ముతూ పోతున్నాడు ఒక పిల్లాడు. మా అమ్మకు చూపెట్టి అవి కొనిపెట్టు మమ్మీ అన్నాను. మళ్ళీ ఎప్పుడూ అడగకుండా ఉండేట్లు తిట్టింది. మళ్ళీ తర్వాత ఎప్పుడూ చూడలేదు, తినాలేదు అంది. వీటిని ఇలా తింటే బాగుండవు. తాటి చెట్టు కింద కూర్చుని కాయల్లోంచి బొట్నవేలు గుచ్చి తీసుకు తింటుంటే ఆ రుచి ఈ రుచి ఒకటైనా ఎందుకనో అందులో ఇంకా ఎక్కువ టేస్ట్ ఉన్నట్లుంటుంది. అయితే రేపు మనం వెళదాం హుషారుగా అంది కమల. కొబ్బరి బొండాలు తాగడంలో మాత్రం ఎవరూ అంతగా హుషారు చూపలేదు. అందుకు కారణం అందరి ఇళ్లలోనూ కొబ్బరి చెట్లున్నాయి. బాదంకాయలు కోసి అవి పగలగొట్టి లోపలి పప్పులొలిచి పెట్టింది రేణుక. అన్నపూర్ణమ్మ కోపడ్డారు. చిన్నపిల్లల అదేంటే? కాదు పిన్ని, ఇవి చాలా బాగున్నాయి. కాకపోతే మరీ చిన్న సైజు అయిపోయి ఎన్ని తిన్నా తృప్తి లేదు. కానీ కాస్త కాస్త వగరగా ఉన్నా ఇవి అద్భుతంగా ఉన్నాయి అంది సరోజ. దోరగా ముగ్గిన చింతకాయలు సరోజ, విమల పందాలు వేసుకుని మరీ తిన్నారు. బాగా పండిన ఉసిరికాయ తిని ఆ రాత్రి భోంచేయలేకపోయింది సునీత. ఆ రాత్రి వెన్నెట్లో షికారు కొట్టి తిట్లు తిన్న చేను చూపించింది. వాళ్ళు వచ్చిన మరనాడు రవీంద్ర గారిది ఆవు ఈనింది.
ఇంతవరకు సునీతకు తెలియని మరో పదార్థం జున్ను. ప్రతిరోజు సాయంత్రం పూట జనపచేలల్లో షికార్లు తిరిగి రవీంద్ర ఆవుదూడతో గంతులు వేయడం చాలా సరదాగా ఉండేది. గడువు 4 రోజులే అయినా వారం రోజులు ఉండిపోయారు. బాగా మగ్గిన టమోటాలన్నీ కోసేసిన అన్నపూర్ణమ్మ నవ్విందే కాని విసుక్కోలేదు. రవీంద్ర ఆవుదూడను దొడ్లోకి తెచ్చి దాంతో గంతులు వేయించారేమో, అది వంగనారంతా తొక్కేసింది. అప్పుడు తాతగారు చిరాకు కూడా చూపలేదు. వాళ్ళ ఉత్సాహం చూసి ఎడ్లబండి కట్టించి వీరన్ని జాగ్రత్త అని హెచ్చరించి పంపారు. ఆ ఎడ్లు స్పీడుగా పరిగెత్తుతుంటే ఈ స్పీడుకు బండిలో కూర్చోలేక అటు ఇటు ఊగుతూ పక్పక నవ్వుతుంటే ఆ నవ్వులతో కలిసిన ఎడ్ల మెడలోని గంటల చప్పుడు ప్రపంచంలోని సంతోషమంతా వాళ్ళ స్వంతమే అనిపించేటట్లు నవ్వుతున్న ఆ కన్నెపిల్లల కిలకిలలు. ప్రతిరోజు ఆ బండిని తోలే వీరడికి ఆ రోజు ఆ బండి, ఆ శబ్దాలు కొత్త రకంగానూ అద్భుతంగానూ ఉందనిపించింది.